హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీగా స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇలా స్వీట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. మనం చేసుకునేది స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 5-6 బాదం పప్పుల్ని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 10-15 వరకు జీడిపప్పులు వేసుకొని వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం జీడిపప్పు వేసానండి. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే కనుక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇదే కడాయిలో ఇంకా కొంచెం నెయ్యి ఉంది కదండి, ఇందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ మారుతుంది, కానీ స్వీట్ తినేటప్పుడు మనకి కొంచెం పచ్చిగా ఉంటుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఈ రవ్వనైతే కనుక చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరుండి కలుపుతూనే ఉండాలండి. అప్పుడే మనకి రవ్వ అనేది మొత్తం కూడా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు బాగా మరిగించిన పాలను అయితే తీసుకొని వేడిగా ఉన్నప్పుడే పాలను అయితే రవ్వలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పాలు వేసి చేయడం వల్ల మనం తినేటప్పుడు స్వీట్ అనేది ఎగటు లేకుండా కూడా చక్కగా టేస్టీగా ఉంటుందండి. ఇలా పాలు వేసిన తర్వాత కొంచెం ఉండలు కట్టినట్టు ఉంటుంది. మొత్తం కూడా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా పాలు వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చక్కగా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ కడాయిని పక్కన పెట్టుకొని మరొక బౌల్ పెట్టుకొని ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదార, 1 కప్పు వరకు నీళ్ళని పోసుకొని పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి, మనకు పంచదార కరిగితే సరిపోతుంది. మీరు ఈ పంచదార ప్లేస్లో బెల్లమైనా కూడా వేసుకోవచ్చండి. చూడండి, మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని గిన్నె అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి స్వీట్ అనేది అంటుకోకుండా చక్కగా బౌల్ నుంచి ఈజీగా ఊడొస్తుందండి. ఇలా నెయ్యి గిన్నెకి అడుగున అలాగే సైడ్లకు కూడా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వాటన్నిటిని కూడా ఈ బౌల్లో వేసుకొని మొత్తం కూడా అన్నీ సమానంగా పరుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ బౌల్ని అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా రవ్వని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కడాయిని అయితే కనుక స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే పంచదార సిరప్ని తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పంచదార సిరప్ అంతా కూడా రవ్వలో వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా పంచదార సిరప్ అంతా వేసిన తర్వాత చక్కగా గెరిటితో కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనం పాలు వేసాం కాబట్టి చిన్న చిన్న ఉండల్లా ఉంటాయండి. ఇలా గెరిటితో ప్రెస్ చేసుకుంటూ బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. చూడండి, మనకి ఇక్కడ రవ్వ బాగా దగ్గరికి ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మంచి టేస్టీగా ఉండడం కోసం మరొక 1.5 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. చూడండి, బాగా అయితే నెయ్యి వేసిన తర్వాత ఈ నెయ్యి కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం చేసేది స్వీట్ కాబట్టి కొంచెం నెయ్యి ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకున్నాం కదా, అందులో అయితే ఈ రవ్వ మిశ్రమం అంతా కూడా వేసుకోవాలి. ఇలా అంతా వేసిన తర్వాత చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను ఈ బౌల్లో వేసాను. మీ దగ్గర కేక్ టిన్స్ ఉంటే వాటిలో అయినా లేదా ఏదైనా స్టీల్ బాక్స్లో అయినా సరే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో అయితే కనుక వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అంతా కూడా చక్కగా బౌల్లో ప్రెస్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెడదాము. పూర్తిగా చల్లారాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఒక మూత పెట్టుకొని టర్న్ చేసామంటే మనకి చక్కగా స్వీట్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, చక్కగా వచ్చింది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే కనుక ఇక్కడ కేక్ మాదిరిగా అయితే కట్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు.
చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చక్కగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇలా స్వీట్ చేయండి. ఈ స్వీట్ చేయడానికి మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి. చాలా తొందరగా క్విక్గా తయారు చేసుకునే రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ అయితే ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.